కుంభరాశి జాతకులు జాగ్రత్తగా వినండి. 5 శుభవార్తలు వినబోతున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపించబోతున్నాడు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడాను ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు సత్వర పరిష్కారం 3 రోజుల్లోనే చూపిస్తారు. అయితే కుంభరాశి వారు 5 శుభవార్తలు వినబోతున్నారు. దేవుడు మీ వెనక ఉండి నడిపించబోతున్నాడు. పట్టిందల్లా బంగారం కాబోతుంది. మరి ఏమిటి ఆ 5 శుభవార్తలు అంటే, వాటిలో మొదటి శుభవార్త వచ్చేసి మీకు అనుకూల దశ అనేది పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల అధిక లాభాలు చేకూరుతాయి. ఆర్థికంగా మంచి శక్తిగా ఎదుగుతారు. గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటారు. వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ ఉన్నటువంటి వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇది అక్షర సత్యము. ఆర్థికంగా మంచి స్థాయికి ఇంకొక్క మెట్టు ఆర్థికంగా ఎక్కబోతున్నారు. గతంలో ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు లేక మానసికంగా ఇంకా ఇబ్బందులు పడుతున్న వారికి ఇంకా పరిస్థితి మెరుగవుతుంది. రెండవ శుభవార్త వచ్చి గతంలో మీకు దూరమైన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, మీరు ప్రేమించిన వాళ్ళు కానీ మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. తద్వారా మీకు మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే ప్రేమించిన వాళ్ళు మీ జీవితంలోకి రావడం ద్వారా మీకు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. ఇక మూడవ శుభవార్త వచ్చి పెళ్లిళ్లు కాక ఎన్నో సంబంధాలు చూస్తూ వచ్చిన సంబంధాలు అన్నీ చెడిపోతూ బంధువుల వల్ల లేక ఇతరుల వల్ల ఏజ్ బారైపోతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఆడవారికి కానీ మగవారికి కానీ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి పెళ్లిళ్లు కాబోతున్నాయి. మంచి పార్ట్నర్ వస్తుంది. ఇన్నాళ్లు ఎదురు చూసినందుకు మంచి జీవిత భాగస్వామి దక్కబోతుంది. ఇక నాలుగవ శుభవార్త, సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారికి, పిల్లలు కలగని వారికి పిల్లల విలువ బాగా తెలుసు. ఈ రాశిలో ఉన్న ఆడవారికి కానీ మగవారికి కానీ సంతానం విషయంలో ఉన్న ఇబ్బందులు ఎన్నో హాస్పిటల్స్ లో చూపించుకుంటూ పని జరగక సంతానం కోసం ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు మంచి శుభవార్తలు వినే సమయమండి. సంతాన యోగం కలగబోతుంది. ఇక ఆఖరి శుభవార్త, దైవ ప్రయాణం చేయబోతున్నారు. గతంలో మీకు ఉన్నటువంటి మొక్కుబడులు కావచ్చు, లేదా ఏదైనా తీర్థయాత్ర కోసం కావచ్చు, గుడికి వెళ్లడం కానీ జరగచ్చు. ఇలా మీరు వెళ్ళినట్లయితే గనక 5 శుభాలు వెంటనే కలుగుతాయి. ఆ దేవుడే మిమ్మల్ని వెనక ఉండి నడిపిస్తాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ కులదైవానికి సంబంధించిన మొక్కులు ఉన్నా, ఇంకా ఇతరత్రా ఎటువంటి మొక్కులు ఉన్నా తీర్చుకుంటే అంతా శుభం కలుగుతుంది.